నుంచి వచ్చే వీడియోస్ గాని, అందరి ఇళ్ళల్లో బాగా అస్సలు ఏంటంటే, మా ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఆ టైప్ అని అవును. జెప్పేసి అందరూ మిమ్మల్ని ఓన్ జేసుకోవడం గాని, యెస్. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అదే కరోనా టైము. హ్మ్. అంత ముందు వరకు గూడా యూట్యూబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు మాకు. ఆహ్, అంటే ఎవరు చెప్పలేదు. ప్లస్ మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. హ్మ్. సో, కరోనా వచ్చింది. అందరం ఇంట్లల్లో ఉన్నాం. నేను, శ్రీవాణి ఇద్దరం గూడా చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ మేమిద్దరం యాహ్! బేసికల్‌గా. అంటే తను యాక్టివే, నేను యాక్టివే. మనల్ని డల్‌గా కూర్చొని అలా ఇంట్రెస్ట్ లేదు. సరే కరోనా అప్పుడు లక్కీగా మన ఈటీవీ ఒక సీరియల్ ఇచ్చింది శ్రీవాణికి. కరోనా టైంలో అదొకటే సీరియల్ షూటింగ్ నడిచేది. ఓకే. 'సీతా సమేత రామ' అని. హ్మ్. సో, ఓకే. ఇంకా ఏం చేద్దాం అని చిట్ స్టార్ట్ చేసాం. హ్మ్. సో, మన ఆర్టిస్టులందరిని జాయిన్ చేసుకున్నాం. హ్యాపీగా అంతా బావుంది గానీ, మాకెందుకు లిమిటెడ్ అయిపోయింది లైఫ్. అంటే చిట్స్ అంటే ఏంటి నెలకోసారి కలెక్షన్ చేసుకోవాలి. ఆ! నెలంతా కూర్చొని తినాలి అనే లైఫ్ నచ్చలే. హ్మ్. ఏం చేద్దాం, ఏం చేద్దాం అనే టైంలో సందీప్, రాజేష్ అని ఇద్దరొచ్చారు. ఓకే. ఇద్దరొచ్చి ఇట్లా మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం భయ్యా. మీ యూట్యూబ్ ఛానల్ మేము హ్యాండిల్ చేస్తాము. అంటే ఎందుకో వాళ్ళని చూడగానే నమ్మబుద్ధేసిందనమాట. ఓకే. అంటే వాళ్ళు కష్టపడతారు డెఫినెట్‌గా. అంటే అప్పటికి చాలా పెద్ద పెద్దగున్నాయి ఆల్రెడీ. మమ్మల్ని అడిగారు గూడా. హ్మ్. మేము వెళ్ళాం గూడా. ఆ పేర్లెందుకు గాని ఎళ్ళాము. బట్ ఎందుకో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా యంగ్‌తో స్టార్ట్ చేస్తే మన ఐడియాస్ కూడా చెప్పొచ్చు. హ్మ్. లేతే నేను ఇప్పుడు ఏదో పెద్ద దానికి వెళ్ళాననుకోండి, మీరొచ్చి ఫస్ట్ సబ్మిట్ చేయండి. ఏం చేస్తారు వ్లాగ్స్ ఇవన్నీ అడిగారనుకో, మనం హ్మ్. యూట్యూబ్ గూడా మనం ఏదో ఛానల్ లాగా ఎళ్లి సబ్మిట్ చేయలేం గదా! అందులో నాకు ఎందుకో వీళ్ళిద్దరు కరెక్ట్ అనిపించారు. ఎందుకంటే మేము ఏం చేసినా సరే భయ్యా సూపర్ అనేటోళ్ళు ఫస్ట్ నుంచి. హ్మ్. డెఫినిట్‌గా మనకు అలా ఎంకరేజ్‌మెంట్ దొరికిందని స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఫస్ట్ వీడియోనే మిలియన్ వ్యూస్. ఫస్ట్ వీడియోనే మానిటైజేషను. హ్మ్. వాళ్ళిద్దరికీ మంచి పేరొచ్చింది. ఇంకా ఆ ధైర్యంతో మాకు తెలిసిన ప్రతి ఆర్టిస్ట్‌ని మేము పరిచయం చేయడం. చాలా బాగుంది 'స్ట్రైకర్స్.' అదిరిపోయింది. మనం మంచి సంపాదించుకోవచ్చు. అంటే డే 1 నుంచి నాకు, శివానికి కూడా ఏదైనా నచ్చిందనుకోండి, ఏదైనా హ్మ్. బాగుందనుకోండి, నలుగురికి చెప్పడం అలవాటనమాట. ఓకే. అంతేగాని అమ్మో! వాళ్ళు సంపాదించేస్తారేమో అనే జెలస్ ఎందుకో లేదు. ఎందుకంటే మాకు పోటీ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఎవరన్నా మనతో పోటీ ఉన్నప్పుడే కదా మనకు మన లెవెల్ తెలిసేది. సో, అందుకని అందరిని చాలామంది ఆర్టిస్టులని యూట్యూబ్ పెట్టండి, యూట్యూబ్ పెట్టండి అని చెప్పి హ్మ్. అలా స్ట్రైకర్స్‌లో జాయిన్ చేయడం జరిగింది. అసలు మ్యాటర్ అదా? ఇంతమంది సీరియల్ ఆర్టిస్టులు అసలు యూట్యూబ్ ఛానెల్స్ ఎలా ఎలా అని అంటే అందులో వెనకలుండేది మీరే అన్నమాట. ఎందుకు అంటే మాక్సిమం చాలామంది ఆర్టిస్టులకి ఇప్పటికి కూడా అప్పుడు వైష్ణవి అని ఒక అమ్మాయి హ్మ్. అప్పుడే అమ్మాయి సీరియల్స్ నుంచి ఏదో బ్యాన్ చేసేది అయ్యింది. తను వచ్చి బాధపడుతుంది అన్న ఇట్లా అంటే వెంటనే యూట్యూబ్ పెట్టు అని చెప్పాను. సో, తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. తను 2 ఫ్లాట్లు కొంది, మ్యారేజ్ చేసుకుంది, కారు కొంది. తను ఫుల్ హ్యాపీ అనమాట. హ్మ్. సో, అలా చాలామంది ఆర్టిస్టులు అంటే వైష్ణవి అంటే నాకు చెల్లెలు లాంటిది. హ్మ్. అమ్మాయి చాలా ముందు నుంచి పరిచయం మాకు. కబడ్డీ కూడా ఆడింది. ఓకే. మేము ప్రొడ్యూస్ చేసింది కబడ్డీలో. సో, అమ్మాయి మంచి అమ్మాయి. అంటే బేసిక్‌గా కష్టపడింది ఆ అమ్మాయి. హ్మ్. అలా చాలామంది ఇంకా అందరిని "అక్క ఇటు రండి అక్క, ఇక్కడ స్ట్రైకర్స్ దగ్గర ఉండండి. వీళ్ళ దగ్గర బావుంది. హ్మ్. వీళ్ళు మంచి ప్రమోట్ చేస్తారు." అలా అని చెప్పి అలా చేశాను. ఓకే. అండ్ డే 1లో మేము కూడా యూట్యూబ్ మేడం అంతా పెట్టగానే ఫస్ట్ వరలక్ష్మి వ్లాగ్ హ్మ్. 1,000,000 అయిపోయింది. మన ఫ్రెండ్సే కదా అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు హిమజ గాని, మన రోహిణి గాని, హ్మ్. ముఖ్యంగా కరుణ ఇచ్చింది ఐడియా శ్రీవానికి యాక్చువల్‌గా. యూట్యూబ్ పెట్టు నీకు బావుంటది. ఓకే. చాలా మంది ఆర్టిస్టులు పెట్టారు. హ్మ్. నువ్వైతే నువ్వు, మీ ఆయన ఇద్దరు కంటెంట్ ఇవ్వగలుగుతారని ఆమె చెప్పిందనమాట. సరే అలా పెట్టాము మొత్తానికి. సో, అందరూ జ్యోతి అక్క, హరితక్క, శృతి అక్క, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ చాలా ఉందన్న. మన అంటే ఇన్నేళ్ల జర్నీలో మీతో పాటు అంటే అంటే మీతో పాటు జర్నీలో ఉన్నోళ్ళు చేసిన ఎవరైతే వాళ్ళందరూ కూడా ఉన్నారో అంటే అందరూ. గ్రేట్‌నెస్ ఏంటంటే వాళ్ళెవ్వరు కూడా మా టీవీ ఇండస్ట్రీ అంటే నాకు అందుకే ఇష్టం అనమాట. ఎవరైనా హ్మ్. ఒక పని చేస్తే అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో, మేము వరలక్ష్మి వ్రతం గాని, అది యూట్యూబ్ వ్లాగ్ చేస్తున్నాం గాని అందరూ వచ్చి, అందరూ హ్మ్. బ్లెస్ చేసి, అందరూ విష్ చేశారు. ఆ విషెసే ఈరోజు అనర్గళంగా ఇంకెళ్తూనే ఉంది. మీలాగానే చాలా మంది కూడా స్టార్ట్ చేసి, హ్మ్. సో మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు, బ్రేక్ అవును. అయిపోయిన వాళ్ళు అవును. ఇలా చాలా మంది ఉన్నారు. అవును. సో ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఇట్లా. అవును. కానీ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటనుకోవచ్చు? నా సక్సెస్ సీక్రెట్ అంటే నేను ఓపెన్ చెప్పేస్తున్నాను. అంటే నేను సీక్రెట్ అని అనుకుంటున్నా. అంటే అదే అందుకే సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము. అదే నమ్ముతున్నాం. ఎందుకంటే మేడం అంతా స్టార్ట్ చేయగానే ఆ వ్లాగ్ అవ్వగానే స్క్రిప్ట్స్ రాయించేటోళ్ళం. హ్మ్. శ్రీవని డబుల్ యాక్షన్ లాగా అత్త, కోడలు అని చెప్పి రాయించాం. ఒక 3 ఎపిసోడ్‌లు చేసాము. బానే ఎళ్తుంది. నాకెందుకో నచ్చలేదనమాట. నాకే ఒకరోజు ఎప్పుడో నైట్ చేసి శ్రీవాణి మనం ఆల్రెడీ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఇదే గదా! ఇప్పుడు హ్మ్. జనాలు యూట్యూబ్ అంటే ఏంటి? ఒక బయట వ్యక్తులు పెడితే అప్పుడు అలా కోరుకుంటారు వాళ్ళు. హ్మ్. అలా సీరీస్ అలా సీరియల్. కోరుకుంటారు. మనలంటే ఏంటి మనం ఆల్రెడీ ఆర్టిస్టులు కాబట్టి మన యాక్టింగ్ అంతా చూసారు. ఒరిజినల్‌గా వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇల్లుని ఎలా పెట్టుకుంటారు? వీళ్ళు ఫ్రిడ్జ్‌ని ఎలా పెట్టుకుంటారు? ఇది కదా మనం చూపించాలి అని అప్పుడు స్టార్ట్ చేశాననమాట. వద్దు మనకి మేకప్ వేసుకోవద్దు యూట్యూబ్‌లో. హ్మ్. నేచురల్‌గా ఉందాం.
ఆ రోజు నిక్కర్లో పడుకుని లేచామా, నిక్కర్తో లెగుద్దాం. అందుకని కెమెరా వచ్చిందనగానే పొద్దు పట్టు పని చేసుకొని ఇప్పుడు నిద్ర లేచి అని చెప్పి ఇలా వద్దు, మనం నటించొద్దు. సో బీ రియల్ ఇన్ యూట్యూబ్. మనం రియల్గా ఎలా ఉంటామో అది యూట్యూబ్ చూపిద్దాను. నిజంగా మా సక్సెస్ మంత్రం అదే అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చాలా మంది ఆర్టిస్ట్ చెప్తుంటాను, యూట్యూబ్లో మంచి రియల్గా న్యాచురల్గా ఉండండి, బావే వ్యూస్ ఇస్తాయి అని చెప్తాను అనమాట. అసలు తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీకి హోమ్ టూర్ లాంటిది పరిచయం చేసి హోమ్ టూర్ మేము పరిచయం చేయలేదు. ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను ఆడియన్స్ ముందు, ఫ్రిడ్జ్ టూర్ మేము పరిచయం చేసాం. అంటే ఫ్రిడ్జ్ టూర్, ఎందుకంటే ఫ్రిడ్జ్ అప్పుడు చాలా వేరే వాళ్ళు అప్పుడే మేము కొత్తగా అనమాట. అంటే ఫ్రిడ్జ్ కొన్నాము కొత్తగా, ఎగ్జైట్మెంట్ లో 1,30,000 పెట్టి కొన్నాం. అంటే ఫస్ట్ పేమెంట్ తోనే మంచి ఫ్రిడ్జ్ కొన్నాం. అంటే అప్పట్లో 1,30,000 అంటే ఎక్కువ కదా. కొని శివని ఏంటి ఇది 1,30,000 ఎలా రాపడదాం అనే టైంలో దీన్ని వీడియో చేద్దామని చెప్పి దాంట్లో అన్ని నింపి ఫ్రిడ్జ్ టూర్ చేసాం. అప్పుడు చాలా వేరే వాళ్ళు మమ్మల్ని ట్రోల్ కూడా చేశారు. అవి ఇంకా యూట్యూబ్లో ఉంటాయి. ఒరే ఈ ఆర్టిస్ట్ ఎక్కడ దొరికారా, ఫ్రిడ్జ్లు కూడా టూర్ చేస్తారు దరిద్రం అని చెప్పి మమ్మల్ని చాలా డైరెక్ట్గా నాదే శివని ఫోటో వేసి మరి ట్రోల్ చేశారు. కట్ చేస్తే అది మిలియన్ వ్యూస్. ఆ తర్వాత ప్రతి ఆర్టిస్టులు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పారనమాట. ఓకే, మన ఐడియా వర్కౌట్ అయింది, నో ప్రాబ్లం. ఫస్ట్ హోమ్ టూర్ అనేది సో చేసిన తర్వాత మీకు ఇట్లా టూర్స్ అనేది ఐడియా వచ్చింది. అది మీలాంటి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వెళ్ళిపోయింది. అవును. అసలు హోమ్ టూర్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, కానీ మేము చేసింది చాలా మంది. సో ఆ జర్నీ అంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి మీరు చేసింది కూడా బాగా ఉపయోగపడింది. అంతే 100%. ఓకే, ఇలా హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, ఇంకా ఏమేమి టూర్ చేసినా, కార్ టూర్ ఏమైనా చేశారా? కార్ టూర్ చేసాము అట్లా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాకు మా ఇంట్లో యూట్యూబ్ పెట్టగానే. ఏదో మరి వింత, యూట్యూబ్ పెట్టిన 3-4 yearsలో ఎవ్రీ ఇయర్ ఏదో జరుగుతుంటుంది అనమాట. అది బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు. అంటే పోనీ దిష్టి అనుకోవాలా, దిష్టి పోతుంది, అదే అనుకుంటాం. ఏదైనా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి అలా అనుకోవాలి. సో ఫస్ట్ ఇయరే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అసలు పెట్టాలా వద్దా అని చెప్పి పెట్టేసింది. అదే వ్యూస్ చాలా వచ్చాయి, కానీ చాలా ఫోన్లు అరే ఏమైందని. లక్ అయింది, మా ఎవరికి ఏం కాలేదు. ఒక కిచెన్ కాలిపోయింది. మళ్ళీ అప్పుడు రెంట్ హౌస్ అనమాట అది. మళ్ళీ ఆ కిచెన్ అంతా యాక్సెస్ చేసి ఆ ఓనర్కి ఇచ్చాం. ఓనర్ కూడా చాలా మంచి వ్యక్తి, అసలు ఏమనలేదు. సార్ టీవీలో చూశాను సార్, మీ ఎవరికి ఏం కాలేదు కదా అన్నారు అనమాట. మమ్మల్ని ఎవరైనా సరే ఏంట్రా మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అంటారు. చాలా మంచి వ్యక్తి. వెంటనే ఆయన మంచిగా నీట్ రిపేర్ చేసి ఇచ్చి అవన్నీ వీడియోలు చేసి హ్యాపీ మా ఛానల్ పెట్టాం. నెక్స్ట్ ఇయర్ శ్రీవానికి వాయిస్ పోయింది. ఎగ్జాక్ట్ 1 yearకి వాయిస్ రాలేదు, 2 years అలా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన యాక్సిడెంట్. స్పెషల్గా దీని గురించే మాట్లాడుకోవాలి. ఏంటంటే మీ యొక్క జర్నీలో ఒక ప్యాథటిక్ ఏదైనా ఉంది అని అంటే ఆ యాక్సిడెంట్ 100% ఒకటే. ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి కూడా ప్యాథటిక్ ఏం లేవు. యాక్చువల్గా నేను ఏమన్నా షోస్లో అడుగుదామన్నా సరే, చెప్దామన్నా సరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అవును నేను ఎక్కువ బాధ ఎప్పుడు పడ్డాను అంటే, నాకు బాధపడింది అసలు గుర్తులేదు కూడా. మనకేం జరగలేదు ఇంకా. మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు, మా పెద్దనాన్న, మా అమ్మ, నాన్న, మా అత్తలు అందరూ హ్యాపీగా ఉన్నాం. సో ఏదైనా జరిగింది అంటే నువ్వు అన్నట్టు అది యాక్సిడెంట్, అది కూడా 2024.